హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన స్పెషల్ ప్రాన్ బిర్యానీ. ఎప్పుడు ప్రాన్ అందరూ పులావే ప్రిఫర్ చేస్తారు కదా, ఒకసారి ఎలా చేసి చూడండి. బిర్యానీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా నేను కేజీ ప్రాన్ తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, 4-5 పచ్చిమిరపకాయలు ఈ నెలగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ప్రాన్కి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత థిన్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ దానిలో వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి, అప్పుడు ఈవెన్గా వేగుతాయి ఆనియన్స్. ఆనియన్స్ ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఎక్కువ కలర్ రానివ్వకండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా కలర్ మారిపోయి బ్లాక్ కలర్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దానిలో ఆనియన్స్ వేపిన ఆయిల్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోండి. ముందు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేయలేదు, అందువల్ల నేను తర్వాత కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బియ్యం నానబెట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ ప్రాన్ తీసుకున్నాను కదండి, దానికి 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బిర్యానీ తపేలా తీసుకొని దానిలో ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ప్రాన్ని బాగా మడకనివ్వండి. మూత తీస్తే ప్రాన్లోంచి వాటర్ బాగా బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ప్రాన్ని బాగా ఉడకనివ్వండి. ఇలా ప్రాన్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక తపాలలో కొంచెం వాటర్ తీసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఫ్లేవర్, జాపత్రి, యాలకులు, నల్ల యాలకులు, మరాఠీ ముక్క, దాల్చిన చెక్క, సాల్ట్ మన టేస్ట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి, అప్పుడే రైస్కి పడుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్, వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ ఇలా 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ప్రాన్ ఉడికించుకున్నాం కదండి, ఆ తపాలలో రైస్ని లేయర్లా వేసుకోవాలి. రైస్ని ఫస్ట్ లేయర్ వేయకముందే నేను కొంచెం ప్రాన్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ప్రాన్ వేసుకోండి. దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కుంకుమ పువ్వు నానబెట్టుకున్న పాలు, లాస్ట్గా కొంచెం నెయ్యి యాడ్ చేసిన క్లిప్పు మిస్ అయిందండి. దీని మీద మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టుకోండి. వెయిట్ పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో మన బిర్యానీ. దీన్ని కింద నుంచి నీట్గా కలుపుకోండి. స్లోగా, గట్టిగా కలిపారో రైస్ విరిగిపోతుంది. మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.